గనుల్లో రక్షణ పక్షోత్సవాల సందర్భంగా ఇన్స్పెక్షన్ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా దాంట్లో ఫస్ట్ ఎయిడ్ ఒక పార్ట్గా చూపించినప్పటికి కూడా కంపెనీ వ్యాప్తంగా కార్మికులలో ఫస్ట్ ఎయిడ్ పైన అవగాహన పెంచాలని, దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ కంపెనీ వ్యాప్తంగా ఏరియా లెవెల్ ఫస్ట్ ఎయిడ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ కంపెనీలో ఫస్ట్ ఎయిడ్ పైన అవగాహన పెంచాలని ఐఎస్ఓ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మన గనికి SRP3 గనికి ఇచ్చేసినటువంటి టీం కన్వీనర్ శ్రీ విజయ్ కుమార్ గారు, అట్లాగే కో కన్వీనర్ శ్రీ లోక్నాథ్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అట్లాగే సాంబశివుడు గారు, సెక్రటరీ మురళీ చౌదరి గారు, అట్లాగే సేఫ్టీ ఆఫీసర్ మహేందర్ గారు, మిగతా నా తోటి అధికారులు, అట్లాగే వేదిక పైన ముందున్న SRP3 సోదరి మనందరికీ కూడా మరొక్కసారి శుభోదయం. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఎయిడ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఫస్ట్ ఎయిడ్ వల్ల మనం పొందే లాభం ఏంటి అనే విషయాలపైన మనకు ఎంత అవగాహన ఉన్నది. తద్వారా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, ఆ ప్రమాదానికి గురైన వ్యక్తికి ధైర్యం నూరిపోయడానికి, అట్లాగే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఈ ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలియజెప్పడానికి, మన అందరిలో అవగాహన పెంచడానికి కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కంపెనీ వ్యాప్తంగా. దాంట్లో భాగంగా టీం అన్ని గన్లు దాదాపుగా ఈ బెల్లంపల్లి రీజన్లోని అన్ని గన్లని తనిఖీ చేయవలసిందిగా, వాళ్ళ పరిజ్ఞానాన్ని పరీక్షించవలసిందిగా ఈ టీంని ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా ఈ టీం మెంబర్స్ అందరూ బెల్లంపల్లి రీజన్లోని అన్ని మైన్స్ దాదాపుగా పూర్తి చేసుకొని చివరగా మన SRP1, 3 అండ్ మధ్యాహ్నము IK1A గనిలోని కార్మికులను ఉద్దేశించి వాళ్ళని దిశానిర్దేశం చేయడం కోసం ఫస్ట్ ఎయిడ్ పైన వాళ్ళు రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు జాగ్రత్తగా వినండి. అట్లాగే వాళ్ళు వేసే ప్రశ్నలను సరిగా అర్థం చేసుకొని ఫస్ట్ ఎయిడర్స్ అందరూ కూడా మంచి ప్రతిభ చూపించి మన మైండ్కి మంచి పేరు తేవాలని. మరొక విషయం, ఈ 56వ రక్షణ పక్షోత్సవాల సందర్భంగానే మన SRP3 గారిని మన గ్రూప్లో మొదటి బహుమతి సాధించినందుకు మీ అందరిని అభినందిస్తూ, ఆ విషయాన్ని టీం సభ్యులకు గుర్తు చేస్తూ, అదే ప్రతిభను ఇప్పుడు కూడా మనందరం చూపించి మన ప్రతిభను మరొకసారి నిరూపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.